ఒరే వసే ఆ సూరమ్మ చూసిన పెళ్లి సంబంధ మనుషులు వస్తున్నారంట. నన్ను పడతారా మీ నాన్న చెప్పాడు బాబు. తొందరగా రా బుజ్జమ్మా, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు సారీ బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, ఇది అలవాటు అయిపోయింది. బుజ్జమ్మా వస్తున్నా. అమ్మ నమస్కారం చెల్లెమ్మా. అమ్మ భార్య వదినా బాగున్నారా? రండి బావగారు. ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. ఏంటో దినా ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా, అంత పెద్ద డైనింగ్ టేబుల్ బాబు గారు. ఇంతకీ అమ్మాయి ఏదండి? ఇక్కడే ఉంది చెల్లి. బాబా ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డా మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబా మామయ్య గారు, అత్తయ్య గారు జటా పై కాదు కింద కింద కిందకెళ్ళు, మంచి కిందకెళ్ళు. అత్తయ్య కిందకెళ్ళు, కిందకెళ్ళు. ఓకేనా పప్పా? ఎస్ బేబీ. వెండి గ్లాసులు, మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరంలోవే. బావగారు ఏమిటిది? బావగారు వీడి పేరు టైగర్ షరీ. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. ఓహో కోటేశ్వర్లు అంతేగా? ఇటు ఇవ్వమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడకి అడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు. మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు, ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. ఇంతకీ అల్లుడు గారేని? నన్ను తోట బాబు ముందుకే నువ్వు వెళ్ళు. బేబే నీ బ్యాగ్ చూడు, పెళ్లి కొడుకు బాగున్నాడు. జటా, జటా. అయ్యో బేబే, పెళ్లి కొడుకు కింద పట్టుకుంటావేంటి పైన? బావగారు బావా బేబీ చుచ్చులు టుక్కులు తుప్పులు అంటుందేంటి? అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్, షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ నాకే అయి ఉంటుంది. ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా? ఎందుకండి? 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో మా చెల్లి భుజమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్డాణం చెప్పాను, అవి కూడా రెడీయే కదా. యాక్సిడెంటా? డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు కూడానా? వద్దు, ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఏమీ తేవక్కర్లా. మా చెల్లెమ్మ కూడా ఏమీ తేవక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. మరి ఎక్కువ చేస్తాడు. ఏమా అబ్బాయి నీకు నచ్చాడు కదా? బావగారు మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఏమే? ఏం బేబే? అమ్మా, ఏంటి బావగారు, ఇక్కడ కరెంట్ కూడా పోతుందా? ఏమైందండి అలా వంగిపోయారు? ఎవరో నా వీపు మీద దబదబా గుద్దారండి. అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఊరుకంటే ఎవరంటే మీలాంటి కోటేశ్వర్లే వీపు మీద దబదబా గుత్తరా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి. వేడి నీళ్ళు చూడండి. ఇంత కోటేశ్వర గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. ఏమైంది అల్టో? దేంగాని కల్లోకి వచ్చింది, అలా భయపడ్డా? ఏంటి బేబే ఇది? ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా, వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ హలో మేళం. ఆంజనేయులు, కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? ఏంటి 10 లక్షల? ఏమయ్యా పుట్టు కోటేశ్వరం, బావగారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడో 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 అల్లుడో, అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడో ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందట, రేపే రిసెప్షన్, మనల్ని రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదంటే ఎలాగల్టో, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అంతే. అబ్బా పంతులు గారు, ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేశారు కదా.
ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది వెళ్ళి ఎత్తుక్కో. అసలు అలా అనుకోలేదు. సహస్రా, ఏ సహస్రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ ఉన్నావా దొంగ? He's my would be. షీస్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? సహస్రా, హలో, ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సిగా? అన్నవర్సి కదా? అన్నవర్సి. ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కలా? మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. నాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. వశిష్ట, నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. నొప్పిగా ఉంది. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది.
మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్ర, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇదే ఫైనల్ డెస్టినీ. డెస్టినీ డెస్టినీ డెస్టినీ. వశిష్ఠ, నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరికి వచ్చింది. అక్క ఎలా ఉన్నావు? బావెక్కడా? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటున్నాను వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ వింత రామాయణమే? అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ఆ? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు. నాన్న, నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నాన్న, నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురుంది. దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నాన్న. అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడకు. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామాని వచ్చాడే ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవని గ్యారంటీ ఏంటి? ముందు దాన్ని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టా. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుంటోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న. అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ఠ, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది. అయితే
అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట. నిజంగా ఆవిడ గ్రేట్ సార్. ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు. బ్రదర్, ఎస్, నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసేవాళ్ళ కనపడుతున్నానా? మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్? ఆగు, ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి. బిస్లరీ వాటర్ ఇందులోనా? పోసాను. చిన్ను, ఆ మటన్ తీసుకురా. మటనా? మంచి కోసమా సార్? మంచం కోసం కాదయ్యా, పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను. పచ్చి మాంసమా? ఇదిగో. చిచి, అందులో పెట్టమ్మా. పచ్చి మాంసం తినే రాణియా? ఎవరు సార్ ఆవిడ? రాణి అంటే మనిషి కాదయ్యా, పులి. అవును, పులే. అమ్మో, పులి! దాక్కో దాక్కో! పులా పులా! పులి అట్నుంచే వస్తుందయ్యా. పైగా ఇంటికే వస్తుందంట. అమ్మా! చిన్ను, పులిని పిలు. ఏంటి సార్ ఆ టుర్ర్ సౌండ్? పులిని పిలుస్తున్నాడయ్యా. సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా? సార్ మీరు పడేవారు సార్. అదే జీవితంలో చివరి ఫోటో అవుతుంది. మీరు పదండి సార్, మిగతా కథ చెప్పండి. అక్కడి నుంచి అక్కను వదిలేసిన ఆ నీచుడు పని పట్టడానికి డిసైడ్ అయిపోయాం. పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఎవర్రా మీరు? పగిలిపోద్ది. ఓ మీరా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది. జానకిని ఎందుకు వదిలేసావు? దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మగాండి కాబట్టి. సరే, అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా? నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా? లేదు, నేను ఊరి చివరంటే తనే నా కోసం వచ్చింది. సో అందులో నీ మగతనం లేదు. లేదో. పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసుకున్నావా, గుడిలో చేసుకున్నావా? దానికి డబ్బులు ఎక్కడివి? గుడిలో చేసుకున్నాం, తన 2 బంగారు గాజులు అమ్మేశాం. అక్కడ మగతనం లేదు. లేదో. మరింటి అద్దె? చెప్పాను కదా భయ్యా, బంగారం అమ్మేశామని. సో అక్కడ నీ మగతనం లేదు. నువ్వు ఇటు రా మావా. అమ్మాయి నగలమ్మేసి పెళ్లి, ఇల్లు, కార్లు, ఇదిగో ఈ గోల్డ్ చైను. సిగ్గుందా భయ్యా? మగాండి నాకెందుకు భయ్యా సిగ్గు? మళ్ళీ మగాడంటావు. పని అయిపోయింది మావా. పని అయిపోయిందా? కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్యా. అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్యా, నా పాలిటి వ్యాసుడు. 2 minutes మొత్తం చదువుకుని వచ్చేస్తా. జానకి ఐ మిస్ యు. నీ పేరు మారిపోయింది, ఆడు మారిపోయాడు. లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావురా? భారతం చెప్పాను మావా. ఏటు ఒక్క నిమిషంలో భారతం చెప్పేసావా? అక్క, ఇది కళ నిజమా? మగవాడన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నాకు చిన్నవాడైన నన్ను మనిషిగా మార్చి బుద్ధి చెప్పాడు. ఎవరు? ఇంకెవరు? నీ కాబోయే మొగుడు. తీసుకో. నాన్న, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాడిని పెళ్లి చేసుకుంటా. బసి, నాన్నకి మాట ఇచ్చాను. మాట వంకాయ నీకెందుకు? నేను ఆయనతో మాట్లాడతాగా. మహా అయితే ఏమంటాడు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని అడగటానికి ఎన్ని గుండెలు రా. అప్పుడు అల్లుడు ఏమంటాడు తెలిసిన? అరే మామా, ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, మర్యాదగా పెళ్లి కట్టు తప్పుకో, లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు. ఏమల్డా? బాబుకి కట్ట కట్ట కావాల్సింది అదే. ఇప్పుడు నమ్ముతున్నాను వసి, డెస్టినీని మనం రాయొచ్చు. మా అక్క డెస్టినీని రాసినట్టు నా డెస్టినీని కూడా రాసే. అయ్యయ్యో, నీ
నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు. కాటన్ చీరతోనే ఉన్నావు. నాలాగా మంచి చీర కట్టుకుని రెడీ అవ్వపో. మా అబ్బాయి వచ్చేంత వరకు నేను రాను. యు సో సిల్లీ వదిన. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బాయి ముఖం చూసి కాదు, మీ ఆయన ముఖం చూసి వచ్చా. ఆ? నోరు ముయ్యవే. అయ్యో అయ్యో, ఏంటొదినా పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు? అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం. తీవే ఇవన్నీ తీవే. హలో ఆంజనేయులు, ఏమైంది? నేను చెప్పిన పని నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం. చెప్పింది చేశారా? అమ్మవారి విగ్రహం మేలిమి బంగారంతో 6 అడుగుల విగ్రహం కావాలి. చేశారా? ఇక్కడ మా కాబోయే బావగారింట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇది రాయితో ఉందయ్యా. మనం పుట్టుకోటేశ్వరం కదా, ఈ రాయి విగ్రహాన్ని మనం ఏడ చూస్తాం. అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలిమి బంగారంతో 6 అడుగులు చేయించమన్నానే. ఓ చేయించారా? థ్యాంక్ యూ. అయితే కారులో బయలుదేరండి. బయలుదేరారా? బయలుదేరలేదా? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆంజనేయులు లేడు, అసలు ఫోన్ లో ఎవ్వడూ లేడు. ఆంజనేయుడు ఎక్కడున్నాడు? ఇది నిజం. ఏమండి, పుట్టు కోటేశ్వరులు అండి, ఇంత ఘోరంగా ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు? ఎన్ని కోట్లేంటి సార్? మా విలేజ్ లో పెద్ద గడ్డివా ఉంటుంది కదా, అందులో మా డబ్బు గోతాలుగా పడి ఉన్నాయండి. ఎన్నెళ్ళు లెక్క పెడతాం? ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం? లెక్కెట్టుకోవడానికి తీరిక లేకపోతే నీ పెట్టంటిచ్చారా? అమ్మా, నన్ను హరి అంటారా? రా సార్, మేము కోవెలమూడి కుటుంబం ఉంది కదా, వాళ్ళతో రక్త సంబంధం ఉన్న వాళ్ళం సార్. మాట మాట్లాడితే మీ అబ్బాయి మోహన్ చూసి రాలేదు, మీ మోహన్ చూసి వచ్చానట్టు. మా అబ్బాయి అంటే ఏంటో చూపిస్తాను రా. చూడు, నా కొడుకు గెలుచుకున్న కప్పులు, తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు. అంటే నా కొడుకు మొహం కాదు, నా మొహం చూసి వచ్చావా? వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో. వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో. తొందరలో వాడు నేషనల్స్ ఆడబోతున్నాడు. అందులో వాడు గెలవడం ఖాయం, కప్పు గెలుచుకోవడం ఖాయం, 1000 మంది చప్పట్లు కొట్టడం ఖాయం, ఆ విజయోత్సాహంతో మొహం వెలిగిపోవడం ఖాయం. దాని ముందు నీ కోట్లన్నీ మాకు చిత్తుకాయతలతో సమానం. నా అంత ఎత్తెదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు. అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి. గొడవ గేటు దాటడానికి ముందే గడప దాటి మీరంతా పొంటి ఇక్కడిచ్చే. బావగారు, ఒక్కసారి ఆలోచించండి. పుట్టు కోటేశ్వరం చూసుకుందాం. ఆ కుక్క పిల్లకున్న జ్ఞానం కూడా లేదా మీకు? ఇంకా సోత్రంటే మీ తట్ట పొట్ట మొత్తం నెత్తి మీద పెట్టుకుని బయట పడా. అయ్యా, పెట్టెలు కొంచెం బరువుగా ఉన్నాయి, మీ కారులో దిగి పంపించొచ్చా? మీ లెవెల్ కి మా కారు ఎక్కడ సరిపోద్ది? నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది. వెళ్ళండి. నీ ప్రేమని, మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులేస్తున్నాననే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను రా. తండ్రి అహంరా. అది అహం కాదు నాన్న, ప్రేమ. నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమోనన్న ఈ భయం. కానీ ఏదో ఒక రోజు నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే ఈరోజు నిజమైంది. రే వసి, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను రా. నీ జీవితంలో భారీగా, ఇంటి కోడలుగా వచ్చేది 1 సహస్రం మాత్రమే రా. అంతేరా? ఆ అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నాన్న. ఆహా అల్డో, ఇదే మంచి టైం రా. అసలు విషయం చెప్పే. రండి, ఫస్ట్ కూర్చోండి. ఏంట్రా? అమ్మా, నాన్న, శాస్త్ర కనపడింది. మా పెళ్లికి ఒప్పేసుకుంది. చాలా సంతోషం రా. రే, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడేసుకుని లగ్గం పెట్టేసుకోరా. నువ్వురా కూర్చో. ప్యాంట్ వేసుకుంటుంటే లాక్కొచ్చారేంటి? పెళ్లి తంతంతా నీదే కదా బాబు. పెళ్లి తండ్రి కూర్చోబెట్టి తంతారేంటి? తనడమేమిట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం ఇప్పటికే 999 పెళ్లిళ్ళు చేశాడు, నీది 1000. రండి పంతులు గారు, రండి. లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు. మీ బొందా పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మనమే. ఓ, తమరి పేరేంటో? 7 కొండలు. మిగతా 6 మంది ఇక్కడ. నా పేరే 7 కొండలు.
ఇంట్రెస్టింగ్. 7 హిల్స్ చూడు మిస్టర్ 7 హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవ. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయినేలేగా పండగ పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? ఉండండి. ఒరే వెళ్ళి కదా ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరమా? అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఇదేమైనా భోజనమా? పుణ్యస్నానం కదా బాబు, తప్పదు. ఈ ఒక్కసారి కొప్పుకో. వెళ్ళి కదా ఒప్పుకో. నువ్వు రావే, నువ్వు ఏదోలా చేయించు పంతులు. కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ 7 హిల్స్, నేను బాత్రూమ్ కి వెళ్ళినా వాష్రూమ్ కి వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమరి చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాడతారా, మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా? ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు, మీ వల్లు మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా. అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఈస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్. స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. పెచ్చగా ఉంది. ఎక్కడ ఉంటది ఇప్పుడు? ఆగాగాగు, ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మామ అనండి. అలాగే మమానగా నేను అని. అప్పుడు మామ ఎందుకు నేనే అంటాను. బుద్ధిశాలి బాబు. తంత్రస్య నేనే. దుర్మార్గస్య నేనే. దుష్టస్య ఇది ఖచ్చితంగా నేనే. ఆగాగు, మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి? అంటే బాబు, దుర్మార్గం పోవాలని, దుష్టత్వం పోవాలని, అవును. దౌర్భాగ్యం పోవాలని. పోవాలండి పోవాలండి. కంటిన్యూ. మళ్ళీ మొదటి నుంచి. బాబు, ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలో సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఇంకేమంటారు? బుద్ధిశాలి బాబు. అవునన్నాను కదా. లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? అన్నయ్య, నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా? వస్తాయి. ముందు భోజనాల సంగతి చూడండి. చూసాం బాబు గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకలేంటి? భోజనాలండి. అయ్యా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మీరు మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. మనం కూడా తాంబూలాలు మార్చుకొని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆహా, ఆపండి. ఏంటి బాలు చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలొక లైను. పుల్లారెడ్డి నుంచి పావుకిల పాలుకోవా, 4 పండ్లు, పంచా పట్టుచీర పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా? అదేంటండి? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే వీళ్ళకిస్తున్నాను. ఏయ్, నువ్వు అందుకున్నావేంటి? నానా, నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నాన్న. చాలా మంచోడు. అంతేకాదు మామగారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. ఓహో, నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగు చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గాడినేం కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్న, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం. ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు పెళ్ళొద్దు నాన్న, నేను వసినే పెళ్లి చేసుకుంటాను నాన్న. ఏంటే ఆ రోజు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నేను అవిటివాడినైనా చేసుకుంటానన్నాను కానీ మరి బుర్రలేనోడిని ఎలా చేసుకోమంటావు నాన్న? నోరు మూయ్. ఏమా, దీని లాక్కలు గదిలో పడే తీసుకెళ్ళ. నాన్న, ఇదిగో, నాన్న. మర్యాదగా చెప్తున్నా, మీది మొండితనం కాదు, మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడతామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది. మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపై ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం. అది తేడా మీకు మాకు. నానవసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది. అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్న, మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నాం అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. మామజీ, నా కాబోయే భార్యను తన కాబోయే అత్తగా లాక్కెళ్తుందేంటి? మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్కెళ్ళిపోతారు.
పితాజీ పితాజీ ఇంత పెట్టెలో ఈ పెళ్లి చేసుకునే అవసరమా ఒరేయ్. చెప్పు పితాజీ ప్లీజ్ స్పీక్ అవుట్. మరే నాసిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పితాజీ యు డిజర్వ్ ఎన్ అవార్డ్. వసి, సహస్రా ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. భయమా? బాస్కెట్బాల్ ప్లేయర్ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే. మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు. ఇదంతా సరే గాని ఇంత పైకెక్కొచ్చాను. గివ్ మీ అ హగ్.